చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే కనీసం ప్రజలు ఏంటంటే రోడ్డు మీద లేడీస్ డెలివరీ అయ్యేవారు, ఆ డెలివరీ నుంచి ముందు బయటపడ్డారు. కనీసం గోతులు అనేది పూడ్చారు. మొట్టమొదట ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళినా కనీసం మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాగడం అనే ఒక మనసుకు ఒక ధైర్యంగా అనిపిస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు అంటారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు ఏదైనా సరే పర్ఫెక్ట్గా టైం ఉంటుంది కదా సార్. ఇప్పుడు అదేమి ప్లస్ బడ్జెట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అప్పచెప్పలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి అవకాశం ఉన్న వరకు అఫీషియల్గా అప్పులు చేసేసి అప్పచెప్పాడు. అది ఒక ముళ్ళ కిరీటం లాంటిది. దాన్ని స్టెప్ బై స్టెప్ స్టెబుల్ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు వారి తెలివితేటలతో సమర్థవంతంగా ఒక్కో ఇచ్చిన హామీలను స్టెప్ బై స్టెప్ అమలు చేస్తానికి ఆయన ఎప్పటికైనా సమర్థుడే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరు అనేది వాళ్ళు అంటారు, చేశారో చేయలేదు అన్నది అందినోడికి తెలిసిద్ది. ఇప్పుడు పెన్షన్ విధానం పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెంచడం పెద్దవాళ్ళకి బాగా ఉపయోగకరమే. ఏది మా అమ్మ వయసు వాళ్ళకి కానీ మా నాన్నగారి వయసు వాళ్ళకి కానీ వాళ్ళకు ఒక ఆధారమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేసే ప్రభుత్వం చాలా బాగుంది. ఇదివరకు ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. ఇదివరకు జనాల్ని హింసించేవారు, ఇప్పుడు శుభ్రంగా చూసుకుంటున్నారు జనాల్ని. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, యువతకి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవని వైసీపీ రోజా కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో కొద్దిగా వాళ్ళని కొంచెం చెప్పమనండి. వాళ్ళు ఏమేమి చేశారో, ఎంతవరకు చేశారో, యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో. వాళ్ళు ఉద్యోగాలకి క్యాలెండర్ వదులుతామన్నారు, ఎన్నాళ్ళకి వదిలేరు. రాగానే డిఎస్సి వదిలేడు బాబు గారు, డిఎస్సి వదిలిపెట్టారు. అలా వాళ్ళు ఏం చేశారు? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చేసినవి? ఏమేమి చేశారో, ఎంతవరకు చేశారో, యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో. వాళ్ళు అది ఉద్యోగాలకి క్యాలెండర్ వదులుతామన్నారు, ఎన్నాళ్ళకి వదిలేరు. రాగానే డిఎస్సి వదిలేడు బాబు గారు, డిఎస్సి వదిలిపెట్టారు. అలా వాళ్ళు ఏం చేశారు? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చేసినవి?